కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆదివారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే హౌస్ ఆఫ్ కామన్స్ను రద్దు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఏప్రిల్ 28న కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా పోల్ ట్రాకర్స్ మాత్రం అధికార లిబర్టీ పార్టీకి 48% మెజారిటీ దక్కే అవకాశం ఉందని తేల్చి చెప్పాయి. ఇక మిగిలిన పెద్ద పార్టీలు లిబరల్స్, కన్వర్టివ్స్, న్యూ డెమోక్రటిక్, బ్లాక్ క్యాబోకోయిన్స్ అండ్ గ్రీన్స్ పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరిష్కరించుకుంటున్నాయి. ఇక కెనడాకు ముందస్తు ఎన్నికల గురించి, అమెరికాకు కెనడాకు మధ్య టారిఫ్ వార్ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. కెనడాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. కెనడా ప్రధానమంత్రిగా జస్టిన్ ట్రూడో అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా మార్క్ కార్నీకి బాధ్యతలు అప్పగించారు. ఆయన వెంటనే హౌస్ కామన్స్ లేదా పార్లమెంట్ను రద్దు చేసిన వెంటనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. గవర్నర్ జనరల్ మారీ సైమన్ను కలిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఆమె కూడా తక్షణమే అంగీకరించారు. దీంతో కెనడాలో వచ్చే నెల అంటే ఏప్రిల్ 28న ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఆదివారం నాడు కార్నీ ఒట్టావాలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ ఎదుర్కోని సంక్షోభాన్ని ప్రస్తుతం కెనడా ఎదుర్కొంటుందన్నారు. ఒకవైపు ట్రంప్ తమపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించారు. మరోపక్క తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని మీడియా సమావేశంలో వాపోయారు. కాగా ప్రెసిడెంట్ ట్రంప్ అసలు కెనడా దేశమే కాదంటున్నారు. కెనడాను ముక్కలు చెక్కలు చేసి అమెరికాలో విలీనం చేసుకోవాలనుకుంటున్నాడు. అలాంటివి తామెన్నటికీ జరగనివ్వమన్నారు కార్నీ. ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ట్రంప్కి ఎలా గుణపాఠం చెప్పాలో చెప్పి చూపిస్తామన్నారు కార్నీ. ఇక కార్నీ విషయానికొస్తే ఈ నెల 14న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన తర్వాత కార్నీకి అవకాశం దక్కింది. ఆయన 2 నెలల్లోపే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. మాజీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన కార్నీ ప్రస్తుతం ప్రజల్లో లిబరల్ పార్టీకి అనుకూలంగా గాలి వీస్తోందని తెలుసుకుని దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకున్నారు. ఇక అమెరికాలో ట్రంప్ ఈ ఏడాది జనవరిలో పగ్గాలు చేపట్టినప్పటి నుండి కెనడాను అమెరికాలో విలీనం కావాలని ఒత్తిడి పెంచుతున్నారు. 51వ రాష్ట్రంగా చేర్చుకోవాలని చూస్తున్నాడన్న వార్తలు కెనడాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్రంప్ ప్రతిపాదనను జస్టిన్ ట్రూడో వ్యతిరేకించారు. కార్నీ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక కెనడాలో ట్రూడో రాజీనామా చేసిన తర్వాత లిబరల్ పార్టీ రేటింగ్ బాగా పడిపోయింది. కెనడాలో 2015 నుంచి లిబరల్ పార్టీ అధికారంలో ఉంది. ఒపీనియన్ పోల్లో కన్జర్వేటివ్స్ కు లిబరల్స్ కు 20% గ్యాప్ ఉందని తేలింది. ఇక జస్టిన్ ట్రూడో నాయకత్వంలో లిబరల్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించింది. ద్రవ్యోల్బణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా పనిచేయలేదు. ఇమిగ్రేషన్ను కంట్రోల్ చేయడానికి, ఇతర దేశాల నుంచి వలసలు నివారించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ప్రజల్లో లిబరల్ పార్టీ రేటింగ్ భారీగా తగ్గిపోయింది. కన్జర్వేటివ్ల రేటింగ్ పెరిగింది. అయితే ట్రంప్ కెనడాపై టారిఫ్ వార్ ప్రకటించిన తర్వాత నుంచి లిబరల్ పార్టీ రేటింగ్ క్రమంగా మెరుగుపడింది. ప్రస్తుతం కెనడా ప్రజల్లో 37.5% లిబరల్స్ కు మద్దతు ప్రకటిస్తున్నారని పోల్ ట్రాకర్స్ డేటాను సిబిసి న్యూస్ ప్రచురించింది. ప్రస్తుతం అధికార లిబరల్ పార్టీ కన్జర్వేటివ్ల కంటే 37.1% లీడింగ్ లో ఉంది. న్యూ డెమోక్రటిక్ పార్టీ లేదా ఎన్డీపీ చీఫ్ జగ్మీత్ సింగ్ కు 11.6% ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. పోల్ ట్రాకర్ మాత్రం లిబరల్ పార్టీ 48% మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా ఆదివారం నాడు 5 ప్రధాన పార్టీకి చెందిన లీడర్లు లిబరల్స్, కన్జర్వేటివ్స్, న్యూ డెమోక్రాటిక్స్, బ్లాక్ క్యూబేకోయిస్, గ్రీన్స్ తదితర పార్టీల ఓటర్లను తమకే ఓటు వేయాలని విన్నవించుకున్నారు. ప్రస్తుతం కెనడాలో ముందస్తు ఎన్నికలు జరగడానికి ప్రధాన కారణం ట్రంప్ 2 దేశాల మధ్య సరిహద్దు కృత్రిమంగా సృష్టించింది అని, అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా విలీనం కావాలని ట్రంప్ తరచూ బెదిరింపులకు పాల్పడడంతో కెనడా రాజకీయ నాయకులు తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కెనడాకు కాబోయే కొత్త ప్రధాని ట్రంప్తో అమీతుమీ తేల్చుకోవాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పోటీ లిబరల్స్, కన్జర్వేటివ్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతోంది. ఆదివారం నాడు జరిగిన మీటింగ్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ ప్రసంగంలో ప్రధానంగా ట్రంప్ చేసిన కామెంట్లపైనే మాట్లాడారు.
ఇదిలా ఉండగా ప్రధాని కార్నీ మాత్రం ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అదే సమయంలో కన్జర్వేటివ్ చీఫ్ పొయిల్ రివేపై ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కోపతాపాలతో సమస్య పరిష్కారం కాదన్నారు. కాగా పొయిల్ రివే మాత్రం వాషింగ్టన్తో చర్చలు జరపాలని పట్టుబట్టారు. ప్రస్తుతం అందరి దృష్టి ఏప్రిల్ 2వ తేదీపై పడింది. ఆ రోజు ట్రంప్ కొత్తగా టారిఫ్ను పెంచుతామని ప్రకటించారు. ప్రస్తుతం కెనడా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 25% పన్ను విధిస్తోంది. కెనడా నుంచి స్టీల్, అల్యూమినియం దిగుమతి చేసుకుంటోంది అమెరికా. కాగా కెనడా ఆటోమొబైల్ రంగంతో పాటు టింబర్ సెక్టార్పై తరచూ తన ప్రసంగంలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు ట్రంప్. తమ దేశం నుంచి జరిగే ఎగుమతులపై పెద్ద ఎత్తున పన్ను విధిస్తున్నారని ఆయన మండిపడుతుంటారు. ఇక మాజీ ప్రధాని ట్రూడో విషయానికొస్తే ఆయన ప్రజాదరణ దారుణంగా పడిపోయింది. అయితే ట్రంప్ టారిఫ్కు ధీటుగా తాను టారిఫ్ పెంచుతారని ప్రకటించిన వెంటనే ఆయనకు ప్రజల్లో మద్దతు పెరిగింది. ఇక కెనడా విషయానికొస్తే అమెరికాని కీలక వాణిజ్య భాగస్వామి. గత ఏడాది కెనడా అమెరికాకు $591 బిలియన్ల సరుకులు ఎగుమతి చేసింది. కెనడా మొత్తం ఎగుమతుల్లో 76% అమెరికా ఆక్రమిస్తోంది. దీనికి వ్యతిరేకంగా అమెరికా నుంచి కెనడా $488 బిలియన్ల వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. ఇక కెనడా మొత్తం దిగుమతుల్లో 62% అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇక కెనడా అమెరికాకు ఎనర్జీ, మోటార్ వెహికల్స్, విడి భాగాలు, కన్జ్యూమర్ గూడ్స్ ఎగుమతి చేస్తే అమెరికా నుంచి మోటార్ వెహికల్స్ పార్ట్స్, కన్జ్యూమర్ గూడ్స్, బేసిక్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ దిగుమతి చేసుకుంటోంది. కాగా ఇరు దేశాల మధ్య మొదలైన వాణిజ్య యుద్ధంతో ఇటు కెనడాలో అటు అమెరికాలో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక ట్రంప్ విషయానికొస్తే కెనడాలో ప్రధానమంత్రి ఎవరైనా అతను పట్టించుకునే పరిస్థితి మాత్రం లేదు. మొదటిసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన ఇటు కెనడా అటు మెక్సికోతో స్వేచ్ఛ వాణిజ్యం గురించి చర్చలు జరిపారు. ఇక కెనడా ప్రజల విషయానికొస్తే 2024 శీతాకాలం వరకు ఇక్కడ ప్రజలు ఇళ్ల సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. కోవిడ్ తర్వాత ట్రూడో వలసవాద చట్టాన్ని సరళీకరించడంతో అక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. 2022లో 2.5% జనాభా పెరిగితే 2023 నాటికి ఇది కాస్త 3.1%కి చేరుకుంది. దీంతో దేశంలో ఇళ్ల సంక్షోభం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఇటు కార్నీ ఇటు పొయిల్ రివేలు ఇద్దరు ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతామని హామీలు గుప్పిస్తున్నారు. మరి కెనడా ప్రజలు ఎవరికి పట్టం కడుతారో వేచి చూడాల్సిందే.